హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేనైతే మీకు మన వైజాగ్‌లోని ఆర్‌కే బీచ్ అనేది అందరికీ చాలామంది వరకు తెలుసు కదా! అప్పుకొండ బీచ్ అనేది కూడా ఉందండి. అప్పుకొండ బీచ్ అనేది చాలా తక్కువ మందికైతే తెలుసు. కానీ మీలో అప్పుకొండ బీచ్ అనేది కూడా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈరోజైతే మేము అప్పుకొండ బీచ్‌కి అయితే స్నానానికి వెళ్ళామండి. ఆ వీడియో అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సారీ ఈరోజు కాదు. మేము వెళ్ళైతే ఒక 4 డేస్ అయితే అయిందనమాట. అప్పుకొండ బీచ్‌కి సముద్ర స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట. మాకు దగ్గరలో అయితే అప్పుకొండ బీచ్ అయితే ఉందండి. ఆర్కే బీచ్ అయితే దూరం అనమాట మాకు. మా ఇంటికి అయితే చాలా దూరం అండి. మనకి టౌన్‌లో ఉంటుంది. అప్పుకొండ బీచ్ అయితే దగ్గరలో ఉంటుందన్నమాట. అప్‌కొండ బీచ్‌కి అయితే మేము ఎక్కువగా అయితే ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం అంటే, మేము మ్యారేజ్‌కి ముందు అయితే కంపల్సరీగా శివరాత్రి ఉంటుంది కదండీ! మహాశివరాత్రి జరుగుతుంది కదా! మహాశివరాత్రి రోజు మరుసటి రోజు సముద్ర స్నానాలకు అయితే కంపల్సరీగా వెళ్తామండి. అంటే మనం జాగారం ఉంటాం కదా! నైట్ అంతా కూడా ముందు రోజు ఉపవాసం ఉండి తర్వాత మరుసటి రోజు నైట్ అంతా జాగారం ఉండి సముద్ర స్నానాలకు వెళ్ళి సముద్ర స్నానాలు అవి చేస్తామన్నమాట. అప్పుడైతే కంపల్సరీగా అయితే పెళ్ళికి ముందు అయితే కంపల్సరీగా అయితే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఇలాగ లేదు అని అంటే ఎప్పుడైనా అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇక్కడైతే మా ఫ్యామిలీ అంతా మా అత్తయ్య, మేము, మా మావయ్య, మా హస్బెండ్, మా మరిది గారు ఇలా అందరం కూడా వెళ్తున్నాం అనమాట. మా అప్పుకొండ బీచ్ అనేది స్టీల్ ప్లాంట్ ఉంది కదండి, స్టీల్ ప్లాంట్కి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట అప్పుకొండ బీచ్ అనేది. వెళ్తున్న వే అంతా కూడా మీకు చూపిస్తున్నాను. మనకి ఇలాగా స్టీల్ ప్లాంట్ మధ్యలోని వే ఉంటుంది అనమాట అండి. స్టీల్ ప్లాంట్ నుంచి మనకి వే ఉంటుంది అనమాట. అంటే క్వార్టర్స్ ఉంటుంది కదా రోడ్డు, అక్కడ నుంచి అయితే మనం ఇలాగ వెళ్తామన్నమాట. చూసారు కదా, వెళ్ళే దారంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇన్నాళ్ళు అయితే అప్పుకొండ బీచ్ కన్నా అంటే ఎక్కువగా అంత జనాలు అయితే ఏమి ఉండేవారు కాదండి. అక్కడ ఏమైనా కొనుక్కుందామన్నా కూడా అక్కడ ఏమీ అయితే దొరికేవి కాదు. ఇప్పుడైతే పర్వాలేదండి, అమ్ముతున్నారనమాట. బీచ్ దగ్గర కూడా కొన్ని అయితే మనకి దొరుకుతున్నాయి వీలుగానే, పర్వాలేదు. మేము ఉన్నప్పుడైతే కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా అక్కడ 2-3 సంబరాలు అయితే అవుతూ ఉంటాయండి. ఆ టైంలో కాకుండా మనకి అక్కడ బీచ్ దగ్గర అయితే ఎవరు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉండరు మనకి. కానీ ఇప్పుడైతే బాగానే ఎక్కువగానే వస్తూ ఉంటున్నారండి. మేము వెళ్ళేసరికి కూడా కొన్ని ఫ్యామిలీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అప్పుకొండ బీచ్ దగ్గర అయితే మనకి చూసారు కదా, ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. అక్కడ ఊరు ఉంటుంది అనమాట. చాలామంది అయితే ఉంటారు. అలాగే ఇక్కడ అప్పుకొండలోని మనకి ఎక్కువ జీడి తోటలు అంటాం కదండి, జీడి పిక్కలు, కాజు ఉంటుంది కదా, జీడి తోటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు అంత ఎక్కువగా అయితే లేనట్టున్నాయండి. నేను వెళ్ళైతే అప్పుకొండ బీచ్కి వెళ్ళైతే 10 ఇయర్స్ అయితే అయిపోయిందండి. వెళ్ళలేదు. 10 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అప్పుకొండ బీచ్కి. చాలా బాగుంటుందండి అప్పుకొండ బీచ్. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇంకా మనమైతే బీచ్కి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇంకా ఊరి మధ్యలో అది వెళ్తున్నాం కదండి. ఇంకా అక్కడైతే గేదెలు అవి అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ చూసారు కదా, గేదెలు అయితే అంచక్క స్నానం చేస్తున్నాయి వాటి స్విమ్మింగ్ పూల్లోని. ఇక్కడైతే చిన్న కొండల ఎత్తుల అయితే కనిపించింది, చూసారు కదా. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉన్నదండి. అది మనకి శివాలయం అండి. అప్పుకొండ బీచ్ దగ్గర మనకి శివాలయం అనేది కంపల్సరీగా ఉంటుందండి. శివరాత్రి రోజు అయితే ఇక్కడ పూజలు అవి చాలా బాగా జరుగుతాయి అనమాట. అస్సలు అయితే శివరాత్రి రోజు అసలు ఖాళీ అయితే ఉండదండి. మొత్తం అంతా ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉంటారనమాట. చాలా దూరాల నుంచి అయితే మనకి ఇక్కడికైతే వస్తూ ఉంటారండి. శివరాత్రి రోజు అయితే మాత్రం శివరాత్రి రోజు స్పెషల్గా అయితే స్పెషల్ బస్సులు కూడా వేస్తూ ఉంటారండి ఈ బీచ్కి అయితే. నైట్ 12 నుంచే మనకి బీచ్కి బస్సులు అవి వేస్తూ ఉంటారు. స్నానాలకి అయితే అందరూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, అప్పుడైతే అసలు ఏమీ ఉండేవి కాదండి. నేను 10 ఇయర్స్ తర్వాత అయితే వచ్చాను మళ్ళీ ఈ బీచ్కి. మనం అనుకుంటూ ఉంటాం పక్కనే ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్తూ ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ మనకి దగ్గరలో ఉన్న వాటికే ఎప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉండమండి మనం. ఇక్కడైతే రాముల వారిని కూడా పెట్టారండి, చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడైతే ఒక 2 షాపులు కూడా పెట్టారండి. ఇదిగో చూసారు కదా, మేము వెళ్ళేసరికి అయితే ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయండి అక్కడ. ఇక్కడ చిన్నది మండపం టైపు, అంటే
మన కొబ్బరి మట్టలు అవి ఉంటాయి కదా, అలాంటి మండపం అయితే వేసి చుట్టూ చిన్న ప్రహారలా కట్టారండి. కట్టి అక్కడైతే రాముల వారు ఉన్నారు. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, అలాగే అక్కడ శివయ్య, రాధాకృష్ణులు కూడా ఉన్నారనమాట. అప్పుడైతే ఇవి ఉండేవి కాదండి. ఇవి ఎప్పుడు పెట్టారనేది అయితే నాకైతే తెలీదు. ఉన్నారనమాట. చాలా బాగున్నారు, చాలా అందంగా కూడా ఉన్నారండి. వెళ్ళి దర్శించుకున్నాం మేము. ఇంకా మేము స్నానం చేద్దాం కదా అని చెప్పి అయితే ఇంకా మేము వెళ్తున్నాం అనమాట. కెరటాలు అయితే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. మేము ఒడ్డున అయితే ఉన్నాం అనమాట, మరి లోపలికి అయితే అసలు వెళ్ళలేదు. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే బీచ్ దగ్గర కొండ ఉంది కదండి. కొండకి దూరంగా అయితే పైన అయితే ఒక మండపంలా ఉందండి. అది మరి టెంపుల్లో ఒక మండపం అయితే నాకు అంత క్లారిటీ అయితే తెలీదు. చూపిస్తాను, వీడియోలోని చూడండి. ఇక్కడైతే మేము అక్కడ అందరం నించున్నాం అనమాట. నించున్నప్పుడు ఒక కుక్క అయితే వచ్చిందనమాట. వచ్చాక అయితే ఏమైనా ఉందేమో అని చెప్పి పాపం అలా చూస్తుంది. ఇక్కడ సెల్ ఫోన్స్ అవి అన్నీ కూడా మేము బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనమాట. ఏదా ఒక మగ్గది లాంటిది తెచ్చుకున్నాం అనమాట. ఎందుకనంటే మరీ లోపలికి వెళ్ళడం కూడా మనకి ప్రమాదం కదండి. అందుకనంత లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ గంగమ్మకి ఫస్ట్ మేము ఎప్పుడు కూడా సముద్ర స్నానానికి వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా గంగమ్మకి పసుపు కుంకుమ అనేది వాటర్లో అయితే కలుపుతాము అనమాట. ముందు కలిపి అప్పుడు మేము స్నానం అయితే చేస్తాము. అంటే గంగమ్మకి పసుపు కుంకాలు ఇస్తాం కదా, అలాగనమాట. ఏదైనా అమ్మవార్ల గుడికి అది వెళ్తున్నప్పుడు పసుపు కుంకుమ ఎలాగ పెడతామో అలాగే మేము సముద్రానికి వెళ్ళినప్పుడు కూడా మేము ఇలా స్నానానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇలాగా పసుపు కుంకుమ అనేది నీటిలో అయితే వదులుతామండి అమ్మవారికి. మేమైతే ఇలా చేస్తాము. మీలో ఎవరైనా ఇలా చేస్తారైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళు కూడా అక్కడ ఒడ్డునే కూర్చున్నారనమాట. అక్కడైతే అదిగో చూసారు కదా, మా అత్తయ్య, మా మావయ్య, మా హస్బెండ్, మా మరిది గారు అందరూ కూడా స్నానానికి అయితే వెళ్ళారు. కెరటాలు అయితే చాలా వచ్చేస్తాయి కదండి, ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి, తోసేస్తాయి కదా, అందుకని చెప్పి పట్టుకోవడానికి అయితే వెళ్ళారు. మేము మా స్నానాలు అవి అన్నీ అయిపోయాయండి. తర్వాత అయితే మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ అయితే వచ్చిందనమాట. కొద్దిసేపు అయితే అక్కడ అలాగ ఆడుకుని అయితే మేము రిటర్న్ అయితే ఇంకా బయలుదేరిపోయామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.